అటు నుంచి తూటా వస్తే ఇటు నుంచి బాంబు వెళ్ళాలి. మరి మోడీ గారు ప్రస్తావించారు. ఆర్మీకి స్పష్టం చేసిన మోదీ. రక్షణ శాఖ అధికారులతో ప్రధాని మోదీ సమావేశం. తూటాకు తూటానే సమాధానం ఇవ్వాలంటూ ప్రధాని మోదీ ఆదేశాలు. పాక్ దాడి చేస్తే మన ప్రతిదాడి శక్తివంతంగా ఉండాలని స్పష్టీకరణ. మనము భారతీయులం ఎంత మంచి వాళ్ళం అంటే, ఒక శత్రువు మన దేశంలో బతుకుతానాయన నాకు ఇంకా దిక్కుమొక్కు లేదంటే కూడా అయ్యో పాపం కదా. డెమోక్రటిక్ కంట్రీ కదా మనది, డెమోక్రసీ. మరి అయ్యో పాపం పోనీలే బ్రతుకుతున్నారు కదా. పాకిస్తాన్లో ఒకడు తీవ్రవాది అయితే పాకిస్తాన్ వాళ్ళు అందరు తీవ్రవాదులు కాదు కదా, వాస్తవమే కదా. ఇప్పుడు ఒకడు తప్పు చేసిండని ఇప్పుడు భారతదేశం వాళ్ళందరూ కూడా చెడ్డవాళ్ళని ఎట్లా అనలేము కదా. అట్లనే సరే యుద్ధం జరుగుతుంది, ఫస్ట్ వాళ్ళే దాడి చేసిండ్రు మన మీద, మనం కూడా దాడికి ప్రతిదాడి చేసినాము. సరే ఆపండి అంటే ఆపినాము. మరి వాళ్ళు అంతే నమ్మకంగా మరి అట్లనే వాళ్ళు మాట మీద ఉండాలి కదా పాకిస్తాన్. మరి ఉండలేదు, మళ్ళీ వాళ్ళు దాడి చేసిండ్రు. కానీ ఈసారి మాత్రము మీరు ఒక్క తూట వేలుస్తే ఇక్కడ నుంచి మిసైల్స్ వెళ్తాయి అని చెప్పేసి మోడీ స్పష్టంగా మరి ఆర్మీ వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళు ఎలాంటి యాక్షన్స్ అంటే అక్కడ సిచ్యువేషన్ ప్రకారంగా అక్కడ ఎలా ఉంటే అట్లా సమయాన్ని బట్టి అంటే అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మీరు ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవచ్చు, మిసైల్స్ అయినా కూడా పంపించవచ్చు. ఎందుకంటే మన భారతదేశ ప్రజలు ప్రాణాలకి అంత విలువ మరి మోడీ ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాము వార్తలలో. కాల్పులకు తెగబడితే భారత బలగాలు మిసైళ్లతో సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉండాలి. వారు కాల్పులు ప్రారంభిస్తే మనం రెట్టింపు స్థాయిలో కాల్పులు జరపాలి. వారు దాడి చేస్తే మనం మరింత శక్తివంతంగా ప్రతిదాడి చేయాలి అని ప్రధాని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఆదేశాలతో భారత సాయుధ బలగాలు సరిహద్దుల్లో ఎలాంటి దుస్సాహసానికైనా ధీటుగా బదిలిచ్చేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నాయి. పిఓకే భారత్ వైఖరి, ఆపరేషన్ సింధూర్ కొనసాగింపు వంటి పరిణామాలు పాకిస్తాన్కు స్పష్టమైన సందేశాన్ని పంపుతున్నాయి. సో మన ఆర్మీ వాళ్ళు, మన ఇండియన్ ఆర్మీ చాలా క్లియర్గా ఉందండి, చాలా క్లియర్గా ఉన్నారు. వాళ్ళు ఒక స్పష్టమైన వైఖరిలో వాళ్ళు ఉన్నారు. ఇంకా ఏమాత్రం కూడా ప్రాణ నష్టం మన దేశానికి తీసుకోవడానికి మాత్రం వాళ్ళు సిద్ధంగా లేము అనేది స్పష్టంగా మన మోడీ గారు మరి ఇండియన్ ఆర్మీకి ఫుల్ ఫ్లెడ్జ్గా వాళ్ళకి పవర్స్ ఇచ్చేశారు. మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నా కూడా ఓకే, కానీ భారతదేశాన్ని కాపాడాలి అని.